ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినము ఏ దినమో తెలుసా? నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక దినమిది. మీ పుట్టినరోజు అని అడుగుచున్నారా? నిజంగానే పుట్టినరోజు. అదేమనగా నేను మళ్ళీ జన్మించిన దినము, నేను రక్షింపబడిన రోజు. ఈ మార్చి మాసము 18వ తారీఖు యేసు నన్ను దర్శించి నేను పాపమును విడిచి మారు మనసు పొంది రక్షింపబడిన అనుభవము పొందుకున్న ఒక దినమిది. 1972వ సంవత్సరము నేను వ్యాధి పడకలో చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు నన్ను స్వస్థపరిచారన్నది మీకు తెలుసు. దేవుడు వాచి ఉన్న నా హృదయమును మంచిగా నార్మల్గా చేసి నూతన హృదయంగా మార్చారు. నడవలేని స్థితిలో ఉన్న నా కాళ్లను గుణపరిచి నడిపించను. నా మరణ పడక మారినది. నాకు ఒక గొప్ప సంతోషము, యేసు నాకు అద్భుత స్వస్థతనిచ్చారు అని. అందువలన యేసు మీద నాకు చాలా ప్రేమ, విశ్వాసము. నేను ముందు ఎన్నో దేవుళ్లను ఎంత ఇష్టముతో వెతికి తినో, ఇప్పుడు యేసుని అంత దాహముతో వెతుకుతున్నాను. చర్చికి వెళితే నిలువుట మోకాళ్ల మీద నిలబడి ప్రార్థించెదను. ప్రతిదినం వేదవాక్యం చదివేదను, ప్రార్థించేదను. చాలా భక్తితో ఉన్నాను. అయితే రక్షింపబడిన అనుభవము లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు. ఒక ప్రక్క భక్తి, ఇంకొక ప్రక్క పాపము ఉన్నది. నా స్వభావము, జీవితము మారలేదు. భక్తి దేవుని మీద ఉన్నను, ప్రేమ విశ్వాసము మాత్రం గొప్పదిగా ఉన్నది. అయితే 72వ సంవత్సరము దేవుడు నన్ను దర్శించుటకు ప్రణాళిక రచించెను. అప్పుడు కొన్ని సాక్ష్యాలను నేను విన్నాను. యేసు నా పాపమును గ్రహించినట్లు చేశారు, మారు మనసు పొంది రక్షింపబడ్డాను అన్న అనుభవాన్ని విన్నప్పుడు ఇలాంటి ఒక అనుభవం ఉన్నదా? దేవుడు నాతో మాట్లాడతారా? నాకు ఆ అనుభవం కావాలి అని దాహం కలిగింది. అప్పుడు దేవుడు మాట్లాడారు, నీ పాపమే నా ముఖమును నీకు మరుగు చేయుచున్నది. నేను మాట్లాడున్నది నీవు వినలేక ఉన్నావు. నీ పాపమును విడిచి మారు మనసు పొందని చెప్పారు. నేనేం పాపం చేశాను దేవా? త్రాగానా? నిన్ను ద్వేషించానా? ఒక బీడి సిగరెట్ కూడా నేను త్రాగినది లేదు. మనము దాన్నే పాపమని అనుకుంటున్నాము. దేవుడు నా హృదయమును తెరిచి చూపించారు. నీ హృదయమున చూడు, ఏమేమి పాపములు ఉన్నాయి. గొప్పతనం ఉన్నది, ఈర్ష్య ఉన్నది, కోపంతో రగిలిపోతున్న ద్వేషమున్నది, ఎన్నో పాపములు హృదయములో నిండి ఉన్నవి. ఇవన్నీ పాపములా? నాకు తెలియదు దేవా. పాపము అంటే బీడి సిగరెట్ తాగుట, మందు తాగుట, హత్య చేయుట, ఇవి మాత్రమే పాపం అనుకున్నాను. అప్పుడు దేవుడు నేను గ్రహించినట్లు చేశారు. ఇవన్నీ నా దగ్గర ఉన్నవి, నన్ను క్షమించుడి అని చెప్పి కొన్ని రోజులుగా ప్రార్థించుచూ వచ్చాను. ఒకరోజు తీర్మానము చేశాను. మార్చి మాసం 17వ తారీఖు రాత్రి 9 గంటలకు మేడ మీదకు వెళ్ళి మోకరించి, ఈరోజు నా పాపమును క్షమించాలి, మీ బిడ్డగా నన్ను మార్చాలి, మీ బిడ్డను అన్న అనుభవం నాకు కావాలి దేవా. మీరు నాతో మాట్లాడాలి, లేకపోతే నేను వెళ్ళను అని మోకరించి ప్రార్థించాను. నేను చిన్న వయస్సు మొదలుకొని చేసిన పాపమును దేవుడు గ్రహింపజేశారు. నా తల్లిదండ్రులకు లోబడకుండా జీవించినది, మా బామ్మను మర్యాదగా చూడకుండా ఉండడము, దొంగిలించినది, అబద్ధమాడినది, ఇవన్నీ పాపమని నేను అనుకోలేదు. మా ఇంట్లో నేర్పించలేదు. మేము భక్తిగా హైందవ కుటుంబంలో ఎదిగాము. ఇవన్నీ పాపమని నేర్పించరు. క్రైస్తవులకి తెలుసు, సండే స్కూల్లో నేర్పించెదరు. నాకెవరూ నేర్పించలేదు. కనుక ఇవన్నీ కూడా పాపములా? ఏడ్చి ఏడ్చి నన్ను సమర్పించుకున్నాను. నన్ను క్షమించుడి దేవా, ఇవన్నీ నాకు తెలియవు. ఇవన్నీ నేను చేసి ఉన్నాను. మీరు నా పాపములు క్షమించుడి. అయితే మీరు నా పాపమును క్షమించుము, నాతో మాట్లాడుడి అని ప్రార్థించాను. రాత్రి 9 గంటలకు మోకరించాను. 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, వేకువజామున 1, 2, 3 అయినది. నేను విడిచిపెట్టకుండా మోకరించి ప్రార్థించుచున్నాను, నాతో మాట్లాడుడి అని. వేకువజామున 4 గంటలయ్యుంటుంది. ఇదే మార్చి మాసము 18వ తారీఖు వేకువనే 4 గంటలు 1972లో యేసు నన్ను దర్శించారు. కుమారుడా అని పిలిచారు. నాకెంత గొప్ప సంతోషమో తెలుసా? నేను నీ పాపములన్నిటినీ క్షమించాను అని నాతో మాట్లాడినారు. ఆ పాప భారము నన్ను విడిచిపోయినది. నా హృదయము నూతనముగా మారినది. ఒక నూతన మనిషిగా నేను మారినది నేను ఫీల్ చెయ్యగలిగాను. యేసు నన్ను కూడా క్షమించారు. నన్ను కూడా కుమారుడా అని పిలిచాడు. నేను అలాగే ఆనందముతో, కన్నీటితో దేవుని స్తుతించాను. అదే నా జీవితంలో మరిచిపోలేనిది. ఆ రోజు నుండి నా జీవితము, స్వభావము, గుణములన్నీ మారినవి. దేవుడు నాకొక నూతన హృదయమును ఇచ్చారు. నేను స్వస్థత నొందిన దినము ఏదో కూడా నాకు తెలియదు. అయితే నేను రక్షింపబడిన రోజు మర్చిపోలేని రోజు. ఇన్నేళ్ల పాటు దేవుడు నన్ను కాపాడి ఆదుకుని నడిపించిన ఆయన కృపను అనుకుని స్తుతించుచున్నాను. నాకు ప్రియమైన వారలారా, ఈ దినం మిమ్మల్ని చూసి దేవుడొక మాట చెబుతున్నారు.
యెషయా 43వ అధ్యాయము 1 వచనము, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు, కుమార్తె నీవు నా దానవు, నీవు భయపడకు. మీరలా చెప్పగలిగిన ఒక అనుభవమును పొందుకొని ఉన్నారా? నేను చెబుతాను, నేను యేసుకి సొంతము. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచినారు. దేవుడు నా పాపమును క్షమించారు, ఆయన బిడ్డగా మార్చారు. ఆ నిశ్చయతను నేను చెప్పగలుగుచున్నాను. మీరు చెప్పగలరా? భక్తిగా ఉన్నారు, యేసుని నమ్ముచున్నారు, విశ్వసించుచున్నారు. అది సాతాను కూడా నమ్ముచున్నది. బైబిల్లో ఉన్నది, సాతాను కూడా యేసు అంటే దేవుడని నమ్ముచున్నది. సాతానుకి తెలుసు యేసుక్రీస్తు ఒక్కరే దేవుడని చెప్పి. అది కాదు, పాపము విడిచి మారు మనసు పొందాలి, యేసుని హృదయంలో చేర్చుకున్న అనుభవం ఉన్నదా? నేను క్రైస్తవున్నై 3 సంవత్సరాలు ఈ అనుభవం లేదు, భక్తి కలిగిన క్రైస్తవుడినే. అది కాదు కారణము. దేవుడు నా హృదయంలోనికి వచ్చారు అని చెప్పగలుగుతారా? ఆయన చెబుతున్నారు, కుమార్తె నీవు నా దానవు, కుమారుడా నీవు నా వాడవు, నేను నిన్ను ఎరిగియున్నాను, నిన్ను విమోచించానని చెబుతున్నారు. ఆ అనుభవం ఇంతవరకు లేకపోతే నా వలె రాత్రంతా ప్రార్థించవలసిన అవసరం లేదు. నేను ఎంతో గొప్ప పాపిని, రాత్రంతా పాపమును ఒప్పుకొనవలసి వచ్చింది. మీరలా కాదు, ఒకే ఒకసారి యేసు నేను పాపిని, నా పాపమును క్షమించి మీ రక్తముతో కడుగుడి, మీ బిడ్డగా చేసుకొనుడి అని ప్రార్థించి చూడండి. మీ హృదయాంతరంగములో ఆ మార్పు కలుగుట గ్రహించగలరు. ఆ సంతోషము, ఆనందము, దేవుని బిడ్డగా మారితే ఆనందం కలుగును. ఇప్పుడే ఇంతవరకు రక్షింపబడకుండా ఉంటే ఇప్పుడే హృదయంలో చేపెట్టుకుని ప్రార్థించుడి. మీరు రక్షింపబడి ఉంటే, దేవా నేను మీకు సొంతము, మీ బిడ్డను అని దేవుని స్తుతించండి. ఇంతకంటే ఒక గొప్ప భాగ్యమేమున్నది? హృదయంలో చేపెట్టుకుని, దేవా ఈ కుమారుడు, ఈ కుమార్తె, యేసయ్యా నా పాపమును క్షమించుడి, నాకు ఈ అనుభవం ఇవ్వుడి, నా హృదయంలోనికి రండి అని ప్రార్థించుచున్నారు. నీవు భయపడకు, నిన్ను విమోచించియున్నాను, నీవు నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పండి. దేవా ఈ తమ్మునితో మాట్లాడండి, ఈ కుమార్తెతో మాట్లాడండి, ఈ అయ్యగారితో మాట్లాడండి, మీ అనుభవమును ఇవ్వండి. మీ కుమారుడు, మీ కుమార్తె అని పిలిచే ఆ భాగ్యమును ఇవ్వండి. పాపమును క్షమించి విమోచించుడి, కొత్త హృదయమును ఇవ్వుడి. దేవా మీరలా ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఆ అనుభవమును మీరు ఇచ్చిచున్నందుకై స్తోత్రములు. నన్ను క్షమించారు, నా హృదయమును కడిగారు, నాలోనికి మీరు వచ్చారు. నేను మీ బిడ్డను, మీ కుమారుణ్ణి, మీ కుమార్తెను. యేసు మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.